నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అప్పుడేమో వాళ్ళు ఇప్పుడేమో వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో రివెంజ్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. ఓవైపు రేవంత్ పంతం, మరోవైపు బాబు వ్యూహం. ఒకే టైంలో ఇరు రాష్ట్రాల్లో పాలకులు ఉక్కుపాదం మోపారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండు చోట్ల ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ముందుకెళ్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టి సానుభూతి రాజకీయాలు తెరపైకొస్తున్నాయి. ప్రభుత్వం మారిన విధానం అదేనా? కంటికి కన్ను, పంటికి పన్ను ఎన్నాళ్లు? చర్యకు ప్రతిచర్యలే సమాధానమా? కక్ష సాధింపులతో ఏం సాధిస్తారు? అధికారం చేజారిపోతే అంతేనా? కేసులతో ఉక్కపోత తప్పదా? రాజకీయ చదరంగంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కేసులు, విచారణలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు హీటెక్కాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు, కక్ష సాధింపులు రోజురోజుకు దడపుట్టిస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అగ్గిరాజేసింది. ఆంధ్రప్రదేశ్లో మాటలు, దాడులు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఏపీలో జగన్ టీంను టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల నుంచి పాత ఫైళ్ల వరకు అన్నింటినీ తిరగదోడుతున్నారు పోలీసులు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్లో మాజీ మంత్రి జోగి రమేష్ పై కూడా కేసు నమోదైంది. అయితే తన ఇంటిపై జరిగిన దాడికి టీడీపీ కార్యకర్తలే కారణమన్నారు జోగి రమేష్. అధికారం మారగానే పాత కక్షలను తీర్చుకుంటున్నారని తమ్ముళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబుకు ముద్రగడ లేఖ రాశారు. కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని వాపోయారు ముద్రగడ. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పట్టి పీడించే వైరస్లా వైసీపీ మారిందని టీడీపీ లీడర్లు విమర్శించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు వైసీపీ లీడర్లు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమపై దాడులు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డు, నెయ్యి అంశంలో వాస్తవాలు బయటికి రావడంతో టీడీపీ, జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురుదాడులకు దిగుతున్నాయని విమర్శించారు వైసీపీ లీడర్లు. బీఆర్ఎస్ పై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని సంధించింది రేవంత్ సర్కార్. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ సహా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును సిట్ విచారించింది. విచారణలు తప్ప అరెస్టులు లేకపోవడంపై అనేక అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ చీఫ్ సజ్జనార్పై హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కు లేదన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కు విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. గతంలో ఇలాంటి కక్ష సాధింపులు ఎదుర్కొన్న వారే మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలున్నాయి. అయినప్పటికీ పాలకులు అదే పాత బాటలో పయనిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. పాలనపై దృష్టి పెట్టాల్సిన పాలకులు ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెట్టాలనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అరెస్టులు, దాడులు, విచారణలు, నోటీసులు ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా ప్రభుత్వాలు కనబడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గరేపల్లి సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర గారు, టీడీపీ నాయకులు కంచర్ల విజయ్ గారు, అండ్ ఉపాల్ లక్ష్మణ్ గారు, అనలిస్ట్. నమస్కారం అండి అందరికీ.
రైట్, ముందుగా విజయ్ గారు, నమస్కారం సార్. విజయ్ గారు, ఏం జరుగుతోంది ఏపీలో? అంటే ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. మీరు ఎవరెవరినైతే టార్గెట్ చేస్తారు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి వాళ్ళని ఈ ఒక అంశంలో దొరికారు అని అంటే ఇంకా రెడ్ బుక్లో రాసుకున్నట్టుగా వాళ్ళని అరెస్ట్ చేయించడము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాపాలనపై ఫోకస్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మంత్రులు కూడా అరెస్టులు చేసిన తర్వాత మీకు సినిమా చూపిస్తాము, ఇక మీకున్నదే ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం ఏంటి, తర్వాత జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దానిలో సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి జంతువుల అవశేషాలు లేవు, కొవ్వు లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారు. పైపెచ్చు అడిగినందుకు, మాట్లాడినందుకు ఈ రకంగా దౌర్జన్యాలు, ఇంటిపై దాడులు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంప్లీట్గా వెండెట్టా పాలిటిక్స్ అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పుడు ప్రజా సమస్యలు ఎవరు గాలి వదిలేశారు? 23,000 కోట్ల రూపాయల 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగింది ఈ 19 నెలల పరిపాలనలో. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పటి వరకు 85% కంప్లీట్ చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్యాసింజర్స్ తో అది వర్ధిల్లబోతుంది. అదేవిధంగా అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన చరిత్ర వాళ్ళది. వీటన్నిటిని ముందుకు తీసుకుపోతుంటే అది అభివృద్ధి కాదా? అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 లో భాగంగా ఇప్పటికే చాలా కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెల నెల పింఛన్లు ఒక్కసారిగా మేము 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసింది అది ప్రజా సంక్షేమం కాదా? లేకపోతే జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అది సంక్షేమము, స్త్రీలకు ఇచ్చిన సాధికారత కాదా? ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా వర్తిల్లుతుంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలి వదిలేదే. కక్షలు, కార్పణ్యాలకి ఆలవాలం మా పార్టీ కూటమి అనుకుంటే ఎప్పుడో 19 మాసాల నాడు అధికారంలోకి వచ్చినప్పుడే మేము వాళ్ళందరినీ అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం అలాంటివన్నీ ఉండలేదు కాదు. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం అయితే అలా చేయదు. మేము పూర్తిగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి మరలా తిరిగి వాటికి జవజీవాలు కల్పించాలా, పునరుజ్జీవనం తేవాలా, పునర్నిర్మాణం గాడి తెప్పిన ఈ రాష్ట్ర అభివృద్ధికి పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మేము 19 మాసాలుగా ఎంతో సహనంతో ఉన్నాం. దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిట్ ఏర్పాటైతే ఆ సిట్ ఇచ్చిన నివేదికని తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు, పోతే కల్తీ జరగలేదని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పేజీ నంబర్ 35లో కానీ, పేజీ నంబర్ 65, 66లో కానీ, పేజీ నంబర్ 210లో కానీ మొత్తం ఆ సిట్ ఇచ్చిన నివేదికలు అంశాలు క్లియర్ కట్ గా పోతే అసలు కల్తీ నెయ్యి కాదు, అది అసలు నెయ్యే లేదు. పాల డైరీ పోలే బాబాకి అసలు పాల డైరీయే లేదు, గేదెలు లేవు, ఆవులు లేవు, ఏమీ లేకుండా ఎక్కడో యూపీలో, ఆంధ్రప్రదేశ్ లో క్షీర విప్లవం వర్తిల్లుతుంది. అనేక డైరీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలు బ్రహ్మాండంగా పాడి పరిశ్రమ మీద జీవిస్తున్నాయి. రోజు పాల కేంద్రాలకి, బూతులకు పోయేసి పాలు పోస్తున్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన పాలు ఉన్నాయి, ఆవు పాలు ఉన్నాయి, గేదె పాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని వదిలేసి ఎక్కడో నార్త్ ఇండియాలో ఉండేటటువంటి బోలేబాబా డైరీ, అసలు బోర్డు ఉంది కానీ డైరీ అని చెప్పేసి ఒక గేదె లేదు, ఒక ఆవు లేదు. మరి చుక్క పాలు లేకుండా, వెన్న లేకుండా మరి నెయ్యి ఎలా వస్తుంది? మరి పామాయిల్ ని తీసుకొని లాక్టిక్ యాసిడ్ లాంటిది, అదేవిధంగా మోనాక్సైడ్ లాంటి ఇవన్నీ తీసుకొని రకరకాల యాసిడ్స్ తో వీటన్నిటిని 10% లోపు జంతు కొవ్వు ఇస్తే అది కనిపెట్టలేరనే ఉద్దేశంతో 10% లోపు ఇది కొవ్వును కూడా కలిపి ఈ విధంగా పాచిపోయిన లడ్లు, బూజు పట్టిన లడ్లు, దుర్వాసన వచ్చిన లడ్లని భక్తులు స్వయంగా అనుభవించారు. కాబట్టి కోట్లాది మంది భక్తులు 5 సంవత్సరాల్లో తిరుమల దర్శించుకున్న వాళ్ళందరూ రైట్ విజయ్ గారు, మీరు చెప్తున్నది ఎస్ ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు వీటికి సంబంధించి కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అట్ ద సేమ్ టైం దర్యాప్తు సంస్థలు కూడా తమ పని తాము చేస్తాయి, రిపోర్ట్స్ ఇస్తాయి. సో కానీ ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలను ఎవరు కూడా స్వాగతించట్లేదు. పైపెచ్చు ఆయనే రిగ్రెట్ అయ్యారో, రియలైజ్ అయ్యారో, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే నేను వాడకుండా ఉండాల్సింది, నేను అంటే చంద్రబాబు నాయుడు
మైండ్ కాదు, మా ఇంటిపైన దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులను ఉద్దేశించి నేను మాట్లాడాను, బట్ స్టిల్ అది తప్పన్నట్టుగానే ఆయన మాట్లాడారు. సో ఈవెన్ దో చట్ట పరిధిలో ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబును శిక్షించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఎందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ రకంగా ఉన్నటువంటి దాడులకు పాల్పడుతున్నారు టీడీపీ కార్యకర్తలు? అదే చెప్తున్నా ఏం లేదు, ఆ నివేదికలో అంశాలని వాళ్ళు వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 19 మాసాలుగా మీరు ఎవరి జోలికి పోలేదు. అంబటి రాంబాబు జోలికి పోలేదు, రోజా జోలికి పోలేదు, లేకపోతే ఇంకా ఇతర జోగి రమేష్ జోలికి పోలేదు. ఇటీవల వాళ్ళు బరి తెగించి మాట్లాడటం, పోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అదే విధంగా సమాజంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. పదే ఉద్రిక్త పరిస్థితులను కల్పించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఈ సిట్ నివేదికని ఆధారం చేసుకుని ఇందులో కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే ఫ్లెక్సీలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారు ప్రభుత్వం తరఫున. ఏమని పెట్టారు? ఇదే మహాపాపం, ఇది వాస్తవం కాదని చెప్పి. మరి వాళ్ళు ఎందుకు అంతలేక సహనం కోల్పోయి వాటన్నిటిని పీకేయడం, వాటన్నిటిని కాళ్ళ కింద తొక్కేయడం, మంటల్లో కాల్చేయడం, మరి వాటన్నిటిని విసిరి కొట్టడం ఇవన్నీ జరిగాయి. దీంతో ప్రజలు ఎక్స్పీరియన్స్ అయిన 5 years ఎక్స్పీరియన్స్ అయిన ప్రజలే స్వచ్ఛందంగా బజార్లకు వచ్చేసి గుమిగూడి ఈ ప్రజలే వాళ్ళని ప్రశ్నించడానికి పోయారు. అంతేగాని కూటమి కార్యకర్తలు పోవడం కాదు. అదే విధంగా ఏం అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టే కదా ఇంటి మీదకు దాడికి పాల్పడటము, అక్కడ వాళ్ళ వస్తువులను ధ్వంసం చేయడము, ఇంటిని ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే. అండ్ అటెంప్ట్ టు మర్డర్ చేసినట్టే కదా. పెట్రోల్ బాంబులు విసిరి మరి వాళ్ళ ఇల్లుని పార్షియల్ గా డ్యామేజ్ చేయడము, కాల్ చేయడము అని అంటే ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదంటారా విజయ్ గారు? అవునవును, ఇప్పుడు చెప్తాను. మీరు చెప్పిన దానికి భార్గవ రెడ్డిని పల్నాడు, ఈ అంబటి రాంబాబుకి ఆయనకి పడదు. వైసీపీలో లీడర్ అయిన భార్గవ రెడ్డి, మరి ఆయనకి సంబంధించిన మనుషులు ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు పోలీస్ గార్డ్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళ కోసం వెతుకుతున్నారు. మరి అంటే సందట్లో సడేమి అన్నట్లుగా ఎప్పుడైతే ప్రజలు స్వచ్ఛందంగా పోయి అంబటి రాంబాబుని నిలదీసి మీరు పోయి చేసిన తప్పుడు పని అయితే దాన్ని సర్దిద్దుకోకుండా మళ్ళా ప్రభుత్వం మీద మీరు అసత్య ప్రచారం చేయడమే కాకుండా మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడిలో శనివారం రోజు మీరు ప్రక్షాళన అని చెప్పే కార్యక్రమం పెట్టించి సమాజాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు. మీరేమో దాడికి వెళ్ళింది టీడీపీ కార్యకర్తలు కాదు, ప్రజలు వెళ్లారు అని చెప్తున్నారు. కానీ అక్కడ గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ గందరగోళం మధ్య టీడీపీ వాళ్ళు అక్కడ చేరారు, ఆ జనసేన వాళ్ళు చేరారు, టీడీపీ వాళ్ళు అంతా చేరారు. ఏం జరుగుతుందో చూశారు. నిజమే కదా, ప్రజలు స్వచ్ఛందంగా అనుభవించారు కదా. 5 సంవత్సరాలు తిరుమలలో లడ్డు ప్రసాదాలు కల్తీ నెయ్యి ఇవన్నీ వార్తలు పరంపరగా వస్తా ఉంటే చూశారు. ఆ లడ్డులు తెచ్చుకున్న బూజు పట్టిని పాసిపోయిన ఇవన్నీ చూశారు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడంలో తప్పే ఉందని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవ్ కూడా పోతే ప్రశ్నించడానికి వెళ్ళారు. అప్పుడు భార్గవ రెడ్డి మనుషులు, పల్నాడుకు సంబంధించి వైసీపీ భార్గవ రెడ్డి మనుషులు సందట్లో సడేమే అన్నట్లుగా వాళ్ళు వచ్చేసి అక్కడ దౌర్జన్య కాండలో పాల్గొని అదంతా టీడీపీ మీద పడుతుంది, కూటమి మీద పడుతుంది అని చెప్పేసి ఒక ఎత్తుగడలో భాగంగా వాళ్ళు ఆ విధంగా చేసి మా మీద నెట్టారు. సో వాళ్ళ పైన వాళ్ళే దాడి చేసుకుని జైలు నుంచి రాగానే ఆయన తొడలు కొట్టడం, మేసం దవ్వడం, వారం రోజులు టైం ఇస్తున్నా చంద్రబాబు నాయుడు నాకు క్షమాపణ చెప్పాలా, లోకేష్ బాబు క్షమాపణ చెప్పాలా, గతంలో చూశారు కదా నా దండయాత్ర, ఈసారి కూడా వారం రోజుల్లో మీరు క్షమాపణ చెప్పకపోతే నేను తిరిగి మీ మీద దాడి చేస్తాను, సిద్ధమా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు యుద్ధం అని చెప్పి ప్రకటించారే, వైనాట్ 175 అని. ఆ రీతిలో వాళ్ళు జోగి రమేష్ ఇష్టారాజ్యంగా అంటే వాక్ స్వాతంత్రం ఉందని, సభా స్వాతంత్రం ఉందని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను భంగపరుస్తూ దుర్వినియోగం చేస్తూ జోగి రమేష్ మాట్లాడిన మాటలు శనివారం రోజు కోపోద్రిక్తులైనటువంటి ప్రజలంతా గుమ్ముకోవడం జరిగింది. కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులే దుష్ట శక్తులుగా ప్రజానీకంలో నోటోరియస్ పీపుల్ గా గుర్తింపు పొందిన వాళ్ళు ఇలాంటప్పుడు చొక్కాలు దించుకుంటారు, వాళ్ళే చొక్కాలు దించుకుంటారు. ఓకే విజయ భాస్కర్ గారు, ఇంకా మిగతా గెస్ట్లు కూడా మాట్లాడాల్సి ఉంది. రైట్, మీరేం చెప్పదలుచుకున్నారో అర్థమైంది. ఎస్, వైసీపీ నాయకులు వాళ్ళ పైన దాడికి పురుగొల్పి వాళ్ళే దాడి చేసి అది టీడీపీ
వంగవీటి నరేంద్ర గారితో మనం నరేంద్ర గారు, మీడియా కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు, సభ్య సమాజం మళ్ళీ తిరిగి వాటిని ఉచ్చరించలేనటువంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ప్రజాగ్రహం పెళ్ళుబుక్కింది. దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి దాడి జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ చేరుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు ఈ దాడులు వాళ్ళంతటా వాళ్లే దాడులకి పాల్పడి అది టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి కుట్రగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ కనిపించాయి, ఇందులో వెండెట్టా పాలిటిక్స్ ఎక్కడ కనిపించాయి వైఎస్ఆర్సీపీ నాయకులకి అని అడుగుతున్నారు. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అట్లానే ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. బాగుంది. మీరు ఇందాక విజయ్ గారిని పలకరించారు, మాట్లాడించారు. మా ఆయన అనుభవం మొత్తం కూడా చాలా అనర్గళమైనటువంటి అబద్ధాలని ప్రాక్టీస్ చేసి చెప్పినటువంటి వాస్తవాల్ని చాలా బాగా చూపించుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్తుంది ఏంటిదంటే, సిట్ రిపోర్ట్ ఇచ్చిందా, దానిలో కలిసి ఉందని, మేము దానికి అనుకూలంగా మార్చుకున్నామా, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇట్ ఈస్ వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మీరు ఏం చేయాలి, తప్పు జరిగింది అన్నప్పుడు అది ఎంతో మంది మనోభావాలు, పెద్దరికం అనేది ఏదైనా ఉంటే, పద్ధతి అనేది ఏదైనా ఉంటే దాన్ని సైలెంట్ గా ఇలా జరిగిందని నా దగ్గరికి రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీన్ని తేల్చిన తర్వాత మాట్లాడదామని చెప్పని మాట్లాడాలి. ఒకడు వెళ్తాడు, మెట్లు కడుగుతాడు, ఒకడేమో పశ్చాత్తాప దీక్ష చేస్తాడు, ఇంకొకరు వస్తారు అడ్డగోలుగా మాట్లాడతారు. అసలు వాళ్ళ వయసుకి, వాళ్ళ యొక్క పదవులు చేస్తున్న దానికి, వాళ్ళు తీసుకున్న బాధ్యతలకి ఒక్కళ్ళకైనా కనీసం మర్యాద తెలుసండి. అసలు మనం ఏ విషయాన్ని మనం రాజకీయం చేస్తాం, ఏ విషయాన్ని మనం రాజకీయం చేయట్లేదు. ఇది సిబిఐ ఎంక్వైరీ చేసింది కూడా వీళ్ళకి బేఖాతరు చేస్తున్నారు. వీళ్ళు సిట్ ఇచ్చిందే ఫైనల్ అంట. అంటే ఇక్కడ వాళ్ళకి స్టేట్ లెవెల్లో వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే రిపోర్టు అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం కాబట్టి అదే ఫైనల్ రిపోర్ట్. దీనిలో సిబిఐ అంటే సెంట్రల్ బోర్డు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా సెంట్రల్ లెవెల్ వాళ్ళు అది వాళ్ళకి సంబంధం లేదంట, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ సిబిఐ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు రిపోర్టే వాళ్ళ ఫైనల్. ఏమని చెప్తున్నారు, నేను ఇందాక ఇంకా 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు, నేను ఎన్డీటీవీ రిపోర్ట్ ని చదివాను. ఎన్డీటీవీ, వాట్ ఈస్ ఎన్డీటీవీ? ఈజ్ ఇట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? కొంచెం అన్నా ఉండాలండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 75 సంవత్సరాల వయసు వచ్చి ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాట్లాడినాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు? ఇందాక విజయ్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నోటెమ్మటి నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా ఒక్క వర్డ్ వచ్చిందేమో ఇన్ని సంవత్సరాల ఆయన యొక్క రాజకీయ చరిత్రలో 1 word చూపించండి. 1 word రాజకీయంగా ఆయన ఎవరినన్నా, వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ ఎవరినన్నా కానీ దూషించినట్టుగా మీకు ఒక్క వర్డ్ చూపించండి. నేను మీకు లిస్ట్ చెప్తాను, జస్ట్ ఒక 2 minutes లో అయిపోద్ది. చూడండి, అనిత గారిని తీసుకోండి, నా కొడకాంది. మరి అచ్చెన్నాయుడిని తీసుకోండి, అడ్డమైన బూతులు. అసలు ఆ బూతులు నేను మీ ఎదురుకుండా, ఆడవాళ్ళు మీ ఎదురుకుండా నేను వాడలేను. 2 ఇంకా అసలు అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఒక రకమైన బూతులు. నెక్స్ట్ ఈ బూతులు మాట్లాడడంలో ఏ పార్టీ, ఇటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ ఎవరికి అసలు ఒక్క నిమిషం ప్లీజ్, ఎవరు తక్కువ కాదు నరేందర్ గారు. ఈ యొక్క సంస్కారం అనేది మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అది కూడా కార్యకర్తల లెవెల్లో అయితే వేరండి. కార్యకర్తల లెవెల్లో అయితే ఎప్పుడు వేరు ఉంటుంది. దీనికి సంబంధించిన నాయకులే మాట్లాడతాం, కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ పార్టీ అధినాయకులు మాట్లాడతాం, ఏమండి నేను మీ అమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. అవునా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడని మాట్లాడి, ఈజ్ ఇట్ వెరీ రెస్పెక్టబుల్ వర్డ్? వాట్ ఐమ్ ఆస్కింగ్. విజయ్ కుమార్, నేను అడుగుతున్నాను. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడారు? ఒక్క నిమిషం అండి విజయ్ భాస్కర్ గారు. అంతసేపు నేను మాట్లాడలేదు, ఓన్లీ ఇంతవరకు మీ పని. నేను మాట్లాడినివ్వండి. ఎందుకంటే నెక్స్ట్ లోకేష్ గారు ఏం మాట్లాడతారండి? సైకోగాడ్ అంటారా? ఒక సీఎంని పడుకుని సైకోగాడ్ అంటారు. పట్టాభి వాళ్ళ అధికార ప్రతినిధి ఓషిడికి అంటారు. ఇవన్నీ మర్యాద గల పదాలా? ఇక్కడి నుంచి ఇవే గల మర్యాద గల పదాలు అయితే నేను ఎక్కడ టీడీపీ కార్యకర్తలు కనిపించినా, ఎవరు కనిపించినా మనం విష్ చేసుకుంటాం కదా, ఈ పదాలతోనే నేను వాళ్ళని విష్ చేస్తాను. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అన్నాడు, అరే నా కొడకలారా, గుండాల వైసీపీ గుండాలారా రండి నా కొడకలారా. ఇయే గన మర్యాద కలిగినటువంటి పదాలైతే నేను ఎక్కడ కనిపించినా ఇక నుంచి అడ్రస్ చేసే ముందు
నేను ఇదే పదాలు వాడమంటే ఇక నుంచి నేను వాడతాను. ఉమ్, కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి పదాల్లో ఒక్క పదం ఏదైనా ముఖ్యమంత్రిని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ వాడినట్టుగా మా యొక్క అధినాయకుడు మాట్లాడినట్టుగా మీరు ప్రూఫ్ చూపించండి. ఇది నెక్స్ట్ అయిపోయింది. నేను లడ్డూ విషయం చెప్తున్నారు. ఎంత స్పష్టంగా లడ్డూ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇక్కడతో ఆపేసేయండి, దీన్ని మీరు ఇంకా రాజకీయం చేయొద్దు అని చెప్పారు. అవునా? దాన్ని మనం గౌరవించాలి కదండి. గౌరవించకుండా మీరు వెళ్ళి ఫ్లెక్సీలు అన్ని సెంటర్లో పెట్టి ఫ్లెక్సీలు ఇది పాపం ఇది అవన్నీ మనకెందుకు? ఒక సిబిఐ దర్యాప్తు సంస్థ సెంట్రల్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించేటువంటి భక్తులందరూ కూడా ఫస్ట్ దర్శనానికి ఎవరన్నా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారని తిరుపతి వెళ్ళరా ప్రసాదం పెడతారా అని అడుగుతారు. అలాంటి దాన్ని వీళ్ళు ఏదో ఒక ఛానల్ టీవీ రిపోర్ట్ని పెట్టుకుని మీరు ఇంత అల్లరి చేసి కనీసం దాన్ని ఇట్లా మాట్లాడొద్దు, ఇందులో ఏమీ కలవలేదని స్పష్టంగా ఇస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది చాలా దారుణం. ఆ బ్యానర్స్ ఏదైతే పెడితే ఇందాక విజయ్ గారు చెప్తున్న అబద్ధాలు ఎంత బాధ అనిపిస్తున్నాయి. వెళ్ళి ఆ బ్యానర్లు చింపి కాలు కింద వేసి తొక్కారా? ఒక్క వీడియో చూపించండి, ఒక్క వీడియో చూపించండి. నేను తీసేస్తాను ఆ బ్యానర్ మీరు అట్లా పెట్టడం ఇట్ ఈస్ అన్లాఫుల్ ఇష్యూ. మీరు చేస్తున్నటువంటిది లీగల్ గా పద్ధతి కానిది, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, దాన్ని తీసేయండి. నాకు 24 గంటల టైం ఇవ్వండి. ఎందుకంటే దానిలో మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఆయన చైర్మన్ ఇద్దరిది చేసిన వాళ్ళు బొమ్మలు వేశారు కాబట్టి ఇది నా రైట్ ఉంది, మీరు తీసేస్తారా అని పోలీసుని అడిగారు. అడిగి లేకపోతే నేను వచ్చి తీసేస్తాను, అంతేగాని నేను తీలా, జస్ట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే వెళ్ళే లోపల ఆయన అంటాం ప్రజలు తిరగబడ్డారంట. వీళ్ళు భలే భలే వర్డ్స్ యూజ్ చేస్తారు. ప్రజలు తిరగబడ్డారు. ప్రజల వరుసగా అక్కడ నుంచిన వాళ్ళందరిలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకులు, తెలుగుదేశం పార్టీ స్వయంగా నాయకులే, ఎవ్వరు అక్కడ కార్యకర్తలు లేరు. పట్టుకుంది రాడ్లు కర్రలు, వాటిల్ని తీసుకుని నువ్వు వస్తే ఇక మొదలు పెట్టారండి బూతుల పంచాంగం. అంతా ఇంత కాదు, నిన్ను ఈ విధంగా చేస్తావరా ఆ విధంగా చేస్తావరా అని మాట్లాడితే మంది తిడితే మీరు చేస్తే నేను చేయలేనా అనే పదం వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే వెంటనే దాన్ని టర్న్ చేసి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని తిరిగారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎందుకు తిడతారండి? ఏమంటే రాంబాబు గారు నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకుడు అండి. ఆయన కనీసం 89లో ఆయన ఎమ్మెల్యే మొట్టమొదటిసారి రేపల్లి నుంచి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితంలో, దాదాపు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడైనా నోరు జారటం మీరు విన్నారా? ఎవరి తల్లిదండ్రుల్ని తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఆయన అనుకున్న వయసులో ఉన్న ఆయన తొందరపడి మాట్లాడటానికి 100 మంది కలిసి కర్రలతో కొడతా, కార్ల మీద కొడతా, ఆడవాళ్లతో సహా బూతులు మాట్లాడినటువంటి విజువల్స్ మీరు ఎవరు చూడలేదండి? చూడలేదా? రోజా గారు మీ దగ్గర రాలేదండి? ఒక లేడీ చెప్తాను చూడండి, వందనాదేవి, ఆవిడ ఎవరో తెలుసా అండి? షీ యూజ్ సచ్ ఎ వర్స్ట్ లాంగ్వేజ్. ఆవిడ పోస్ట్ నేను చెప్తాను చూడండి. పవిత్రమైనటువంటి పుస్తకాలు ఉండి అందరూ చదువుకోవాల్సినటువంటి గ్రంథాలయాలకు సంబంధించిన ఆవిడ చైర్మన్. ఏం లాంగ్వేజ్ వాడిందండి ఆవిడ? ఏం లాంగ్వేజ్ వాడింది? మర్యాద కల లాంగ్వేజ్ వాడిందా? ఇవన్నీ ఆయనకి వినిపించలేదా? విజయ్ గారికి సమర్థించుకోవాలి కానీ ఒక స్థాయి వరకు సమర్థించాలి. ఇప్పుడు నేను అన్నాను రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ 100 మంది తిడితే ఆయన ఒక మాట అన్నారు, కానీ వెంటనే ఆయన క్షమాపణ కూడా చెప్పానని మీరు చెప్తున్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదే లోకేష్ కానీ, ఇదే పవన్ కళ్యాణ్ కానీ, ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ, అనిత గారు కానీ, వీళ్ళల్లో ఒక్కళ్ళైనా కానీ మేము ఇలాంటి పదాలు వాడాము తప్పైపోయిందని ఒక్క మాట చెప్పారు. పోనీ అక్కడ దాకా ఎందుకండి? చంద్రబాబు నాయుడు అనే అర్థం 14 సంవత్సరాలు సీఎం చేశారండి. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన 2014లో ఎవరు అండతో గెలిచారు చెప్పండి? బీజేపీ అండతో గెలిచారా? గెలిచినాక ప్రధానమంత్రి అన్నటువంటి పోస్టులో ఉన్న ఆయనకి గౌరవం ఇచ్చాడండి. ఆయన బాలకృష్ణ గారు ఉండండి, ప్రధానమంత్రి అన్న ఆయన పోస్ట్కి గౌరవం ఇచ్చారా? ఆయన వయసుకి గౌరవం ఇచ్చారా? ప్రధానమంత్రి గారు తల్లికి గౌరవం ఇచ్చారా? వీళ్ళు మాట్లాడిన పదాలు మీరు విన్నారా? విన్నదా? మీరు విన్నారండి? ఎంత వరస్ట్ గా మాట్లాడారు. వీళ్ళ వయసు, వీళ్ళ పదవులు, వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి వీళ్ళ అధికారంలోకి అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పని ఇందాక అంటారు ఆయన విజయ్ గారు 23 లక్షల కోట్లు వచ్చింది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మీడియా చాలా ఇదిగా రిలీజ్ చేసింది. ఈ ఏదైతే పెట్టుబడులు అన్నీ ఉన్నాయో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా క్లియర్గా వచ్చింది. అండ్ వాళ్ళు మాయ చేద్దామని పాపం ట్రై చేశారు దీన్ని.
కాపీ చేసి దాన్ని మాయ చేసి అంటే ఈ 19 నెలల్లో పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమా? హీరో హీరో మీకు చాలా క్లియర్ గా మీకు ఆయన వైజాగ్ లో పెట్టినటువంటి మీటింగ్ లో చాలా స్పష్టంగా వాళ్ళు వచ్చి దిస్ అగ్రిమెంట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ అని చెప్పి చాలా స్పష్టంగా అదాని వాళ్ళు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన చెప్తున్నారు ఫ్లైట్ వచ్చి 2 రోజులు దిగుద్దని. దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఐ విల్ కంప్లీట్ ఇట్ బై ఏప్రిల్ 2027 ఆర్ బిఫోర్ దట్ అని చాలా స్పష్టంగా చెప్పాను. బిఫోర్ దట్ అని ఆ వర్క్స్ అన్ని ఆ రోజు నుంచే దాని ఫండ్స్ అలాట్మెంట్ కానీ అవన్నీ అప్పుడే జరిగిపోయింది. హార్బర్స్ 4 హార్బర్స్ ఎవరు కట్టారు చెప్పండి, ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు చెప్పండి. రైట్. ఇవన్నీ చేసి స్కూల్స్ దగ్గర నుంచి అన్నిటిని కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తే ఆయన రాజధాని పడిపోయి ఇప్పుడు పోనీ మీరు చెప్పండి రాజధాని వీళ్ళు ఏం చేశారు చెప్పండి. పోనీ ఈ 18 నెలలు ఏం కట్టడం చేశారు? నెలకి 100 కోట్లు చొప్పున కేవలం నీళ్లు తోడటానికి వాడుతున్నారండి. 100 కోట్ల రూపాయలు కేవలం అక్కడికి వచ్చి స్టాగ్నేట్ అయిన వాటర్ ని తీసేయడానికి డ్రైన్ చేయడానికి వాడుతున్నారు. టవర్స్ కడుతుంటే అక్కడికి నీళ్లు కంప్లీట్ గా వచ్చేస్తున్నాయి అందులోంచి. దానికి చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకున్నటువంటి కేంద్రం నుంచి తీసుకున్న డబ్బులన్నింటినీ ఎక్కడ కూడా ఒక కట్టడం ప్రాపర్ గా కట్టడం కుదరక మళ్ళా వైజాగ్ ని మేము టెంపరీగా వాడుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్క పని మళ్ళా రిపీట్ చేసి ఇది మేమే చేసాము వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. రైట్ అండి. ఓకే రైట్. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సో లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం నరేంద్ర గారు ఇంకా తెలంగాణ ప్రతినిధులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాల్సింది. సో లక్ష్మణ్ గారు ఏంటి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏపీలో ఇంకా ఆగ్రహ జ్వాలలు పెరుగుతూ ఉన్నాయి. ఇటు జోగి రమేష్ ఇంటిపైన, అటు అంబటి రాంబాబు అరెస్ట్ కావచ్చు. ఎందుకు అంటే కక్ష సాధింపు అని వైఎస్ఆర్సీపీ అంటోంది. లేదు, చట్టం తన పని తాను చేసుకుంటోంది, గీత దాటితే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సార్ మీ వాయిస్ క్రాక్ అవుతోంది లక్ష్మణ్ గారు, క్లారిటీ లేదు వాయిస్. హలో చెప్పండి సార్. అయితే అంటే అధికారానికి తర్వాత నో లక్ష్మణ్ గారు మీ ఆడియో ప్రాబ్లం ఉంది, పీసీఆర్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఈలోగా నేను లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. సో లింగం యాదవ్ గారు, ఏపీ పరిస్థితి చూస్తున్నారు, తెలంగాణ పరిస్థితిని ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అక్కడ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు రాజకీయాలు, అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో వాటికి రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే జరుగుతున్నాయి తప్ప ప్రజల సమస్యల పైన ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతులు నొక్కేయడం కోసము, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్లో ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేస్తే అది ఇటు ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకమైనటువంటి కుట్రలకు, ఈ రకమైనటువంటి వాటికి తెరతీస్తోంది ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. అక్కడ ఏపీ అయినా సరే, ఇక్కడ తెలంగాణలో అయినా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఇది. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు, పెద్దలు, కోపానిస్టులకు డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక మీరన్నట్టు ఇవాళ ఏదో తెలంగాణలో విచ్చాంటింగ్ అనో లేదా ఇంకా ఇట్లాంటి రాజకీయ ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ ప్రజా ప్రభుత్వం ఎవ్వరి మీద కూడా వ్యక్తిగతంగా ద్వేషం గాని వాళ్ళ రాజకీయ వేధింపులు, వెండెట్ట పాలిటిక్స్ ఇవాళ తెలంగాణలో జరగట్లేవు. దాన్ని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు ఏదైతే కేసీఆర్ ని లేదా కేటీఆర్ ని ఇన్వెస్టిగేషన్ కి ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ కు పిలిచిందో దాన్ని ఎందుకు పిలిచిందో మనం దాని యొక్క పూర్వాపరాలని మాట్లాడుకోవాలి. వాళ్ళ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ రాగ దేశాలకు
ఇవాళ అనుగుణంగా పనిచేయము, నేను అంతా చట్టం ప్రకారం పనిచేస్తా అనుకున్నటువంటి వ్యక్తి మన చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ లాంటి రైట్ టు ఫండమెంటల్ రైట్ అనేది, రైట్ టు ప్రైవసీ ఇదనే ఫండమెంటల్ రైట్, మరి ఆ ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసి వ్యక్తి స్వేచ్ఛని హరించినటువంటి వ్యక్తిని ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీంట్లో వెండెక్ట్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇందులో విచాంటింగ్ ఏముందండి? ఇవాళ చేసింది, ఇవాళ నువ్వు చేసినవా లేదా, లేదా నువ్వు ఎవరి అనుమతి కోసం చేసినావు? ఇవాళ ఎవరైతే ప్రభాకర్ రావు, ఎవరైతే ఆఫీసర్లు ఇంత ఎంక్వైరీలో చెప్తే వాళ్ళు చెప్పారు బాస్ ఆధారంగా అధినేత ఆదేశాలకు అనుగుణంగానే చేశామని వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. దీంట్లో మరి రాజాంతం ఎక్కడుందండి? అంటే మాజీ ముఖ్యమంత్రికి అయితే ఏదైనా సపరేట్ చట్టాలు ఉంటాయి ఈ దేశంలో? నాకు తెలిసి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఒకటే ఉంది, అందరికి అదే. నువ్వు ఎక్స్ చీఫ్ మినిస్టరా లేదా ఎక్స్ మినిస్టరా అని సపరేట్ చట్టాలు ఉన్నాయి కదా. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే యు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. నువ్వు అంతే తప్ప నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఎవరు ఆదేశాల మేరకు జరిగిందో దాని గురించి చెప్పు. అది వదిలేసి మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మేము చేయాలనుకుంటే లింగం గారు సంవత్సరాలు ఎందుకు అవుతామండి? చూసి రానాడు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించిరో, ప్రతిపక్ష నాయకులని ఉద్యమకారులని ఎవరిని వాళ్ళని ఏ విధంగా మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి అరెస్ట్ చేసిరో మనం మర్చిపోయినావా? ఇప్పుడు లింగమేధవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మీరు ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలు వీటన్నింటిపైన ప్రతిపక్షాన్ని నిలదీస్తాము, ప్రజాక్షేత్రంలో ఎండగడతాము, వీళ్ళని దోషులుగా మేము మీ ముందు ఉంచుతాము అని చెప్పారు కదా. మరి 2 ఏళ్లుగా విచారణల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప కాళేశ్వరం కేసు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇవన్నిట్లో ఎక్కడ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయింది ప్రభుత్వం అని చెప్తున్నారు. అసలు అక్కడ బేస్లెస్, ఇది ఒక నిరాధారమైనటువంటి కేసు, ఆరోపణలు తప్ప వీటిలో వాస్తవం లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం చూసాము, అందులో రిపోర్ట్ ఇచ్చారు, అయినప్పటికీ చర్యలు లేవు. ఇప్పుడు అందరినీ విచారించారు, మరి దీనిపైన కూడా ఇది కూడా జస్ట్ ఏదో సీరియల్ లాగా దీన్ని సాగదీత తప్ప దీనిపైన కూడా ఎలాంటి చర్యలు ఉండవు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ తెలుసు. కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే, గొర్రెల స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే, చేపల ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ టాపింగ్, విద్యుత్తుల కొనుగోలు ఇవన్నీ జరిగినాయి. అయితే నేను ఏమంటున్నా అంటే ఇవాళ దాన్ని ఏదైనా కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుందండి. ఇవాళ మీరు రాజ్న్యూస్ లో కూర్చున్న రోజా గారు లేదా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్యానలిస్ట్ లో మనం కాదు కదా డిసైడ్ చేయవలసింది. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు ఇదే బీజేపీ నాయకులు ఇంట్లో ఏమన్నారు, మాకు అప్పగించండి, సిబిఐకి అప్పగిస్తే 48 hours లో మేము చేస్తామన్నారు. మరి ముందే ఇచ్చేయాల్సింది, వాళ్ళు అన్నప్పుడే ఇచ్చేయాల్సింది, మరి మీరెందుకు సిట్ వేశారు? అదే నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ కూడా దోషులు ఎవరైనా కూడా, ఇవాళ అది కేటీఆర్ కాదు, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి అనో లేదా మాజీ మంత్రి అనో అట్లాంటిది ఏది ఉండదు. డెఫినెట్ కూడా తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం శిక్ష పడవలసిందే. అయితే నేను ఏమంటున్నా అంటే దీన్ని మనం ఇవాళ ఇన్స్టాంట్ కాపీ లెక్క జస్టిస్ అనేది ఇన్స్టాంట్ జస్టిస్ జరగదండి. ఇది మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలు ఉన్నాం. ఇవే కేసీఆర్ అట్లా రాజరికంగా చేసిండు, కానీ మా ప్రజాప్రభుత్వం ఆ విధంగా రాజరికంగా నియంతృత్వంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరగదు. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, కథం లాంటి దుర్మార్గుడికే మనం లా ప్రకారం శిక్షించినాం, దానికి టైం పడుతుంది అంతే తప్ప మీరు ఎందుకు చేయట్లేదని మీరు మనం కాదు కానీ డిసైడ్ చేసేది. ఎంక్వైరీ నడుస్తుంది. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు భయం ఎందుకు? ఎంక్వైరీ ముందుకు పోవడానికి మీకు వచ్చిన భయం ఏంది అంటే మీరు తప్పు చేసిరు, ముందు దాని గురించి మనం మాట్లాడాలి. మీరు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ అందరూ సిట్టు ముందు హాజరయ్యారు కదా, వాళ్ళు ఎక్కడ భయపడ్డారనిపిస్తోంది మీకు? మీరు చూస్తున్నారు కదా రోజా గారు, నిన్నమన్నా వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఈ హంగామేంది, ఏదో స్వాతంత్ర ఉద్యమానికి వీళ్ళు ఏదో జైలు పోయినట్టు, లేదా స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు ఏదో పాల్గొన్నట్టు వాళ్ళు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మీరు చూసిరు. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండు, పోలీస్ ఆఫీసర్లని ఏ విధంగా మాట్లాడుతుండో మనం చూసినాం. ఆ భాషని మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నా అంటే ఇవాళ నీకు ఎంక్వైరీ నడుస్తుంది, లెట్ ఇట్ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. నిజంగా నువ్వు తప్పు చేయకుంటే
నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను రోజా గారు, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరము. దేశ వ్యతిరేకులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల మీద చేసే ఒక ఫోన్ ట్యాపింగ్, అది కూడా కేంద్ర హోంశాఖ అనుమతితో జరగాలి. కానీ అవి ఏమి చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి పోలీస్ బాసులను ఎందుకు విచారించట్లేదు? మీరే చెప్పారు కదా హోంశాఖకు సంబంధించినటువంటి అంశం అని. మరి అప్పుడు ఉన్నటువంటి శివధర్ రెడ్డిని, సజ్జనార్ని, వీళ్ళందరినీ ఎందుకు విచారించట్లేదు సిట్? ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ మీద సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. లెట్ ఇట్ బి ఎంక్వైరీ. ఒక్కొక్కరినే పిలుస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడే మీరే, నేను అదే చెప్తున్నా, జస్టిస్ అనేది ఇన్స్టాంట్ గా జరగదండి. ఇది ప్రజాస్వామ్య దేశం. లెట్స్ ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు వెయిట్ చేయండి. దాకా మీరేమన్నారు? మనమే చాలా సార్లు ఇక్కడ డిబేట్ చేశాం. కేసీఆర్ ని పిలుస్తారా, కేసీఆర్ ని పిలిచిరు. మీరన్నా డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది, ఆఫీసర్ పిలుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరెవరు దగ్గర ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రత్యక్ష పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. నేను ఏమంటున్నాడు, ఒక తీవ్రమైన ఫండమెంటల్ రైట్ వైలేషన్ చేసిరు. ఇది సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. యూనియన్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని. ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసిన వ్యక్తులు ఇవాళ దాని మీద నిజాలు చెప్పకుండా దీని మీద రాజకీయం చేస్తున్నారు. ఎవరు రైట్ అండి సతీష్ గారు, తప్పు చేయకపోతే 1 మినిట్ రోజా గారు, వీళ్ళు మాట్లాడితే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కు వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ బీఆర్ఎస్ ఒక్క ఎలక్షన్ లో గెలిచిందా అండి? ఇవాళ వాళ్ళు మొత్తం 8 చోట్ల డిపాజిట్ సీట్లు 0 సీట్లు వచ్చినాయి. డిపాజిట్ రాలే, ఒక్క పార్లమెంట్ సీట్ గెలవలే. పంచాయతీ ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్పిరు, జూబ్లీస్ కంటెంట్ ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇక వాళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? వాళ్ళ ఎలక్షన్ గురించి దీనికి సంబంధం లేదు. నువ్వు తప్పు చేసినవా లేదా, చేయడానికి భయం ఎందుకు? రైట్, ఓకే సతీష్ గారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు సిట్ ఎదుట హాజరవ్వడానికి? నిన్న ఏదో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులకు ఇచ్చినట్టుగా మీరు చేసినటువంటి ఆ డ్రామా అంతా ఎందుకు? పైపెచ్చు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రోగ్రెస్ ఏంటో చూసాం కదా. మిమ్మల్ని చూసి భయపడి ఎలక్షన్స్ ముందు ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారండి, ఇన్స్టెంట్ గా జస్టిస్ అనేది జరగదని కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న సందర్భం. అలాంటిది ఈ రోజు సిట్ చీఫ్ గా ఉన్న ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న సజ్జనార్ గారు ఇల్లీగల్ అనే ఒక మాట ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు పత్తి? తీర్పులు అనేవి కోర్టులో చేస్తారా, లేకపోతే తీర్పు అనేది ట్విట్టర్ లో చేస్తారా అనేది అర్థం కాని పరిస్థితి. ట్విట్టర్ లో సజ్జనార్ గారు ఎలా తీర్పు ఇచ్చినట్టు ఇది ఇల్లీగల్ అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఉన్న ప్రధానమంత్రులు చెప్పిండు, అవసర రీత్యా, దేశ భద్రత రీత్యా, లేకపోతే ఇంకొక కారణాల ద్వారా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వస్తుంది, చేస్తామని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో అధికారులు టీఎస్ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు ఉంటారు, వాళ్ళందరినీ అధికారాన్ని వదిలిపెట్టి రాజకీయ కుట్రలో భాగంగా వీళ్ళందరినీ పిలిచి ఇది ఒక రాక్షస ఆనందం పొందడే తప్ప ఇందులో ఏం లేదనే విషయం తెలంగాణ ప్రజలందరూ తెలుసండి. ఇవాళ ఇంకొక విషయం అడుగుతా ఉన్నాం, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చా నందినగర్ కేసీఆర్ గారి ఇంటి చుట్టూ, లేకపోతే తెలంగాణ భవన్ చుట్టూ వేలాది సంఖ్యలో పోలీసు వారిని పంపడం జరిగింది. కానీ ఆయన ఇలా శాంతి భద్రత దెబ్బతింటా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే హైదరాబాద్ లో నడి రోడ్డునండి, హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో గన్ను పెట్టి కాల్పులు జరిపి మరి పోలీసు లక్షలాది రూపాయలు ఎత్తుకువెళ్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. గంజాయి నిషేధించగా పనిచేయరా ఆయన అంటే గంజాయితోని మరి యువకులు ఒక మహిళ ఎక్సైజ్ ఆఫీసర్ ని బండ్లు ఆమె కాళ్ళ మీదకి తొక్కుంటూ వెళ్తే ఆమె తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది. ఇప్పుడు మనం చూస్తాం కోట్లాది మంది వచ్చే సమ్మక్క సారలమ్మ దగ్గర ఆర్టీసీ ఇబ్బంది ఉంది, అక్కడ లైన్ లో ఇబ్బంది ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మరి సమ్మక్క సారక్క భక్తులను కూడా వాళ్ళకు ఎలాంటి నిరసనలు చేస్తున్నా కూడా పట్టించుకునే నాదుడు ఈ ప్రభుత్వంలో లేదంటే ఈ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో మనం చూస్తా ఉన్నాం. గన్ కల్చర్ వచ్చిందని కొండ సురేఖ గారి కూతురు కూడా అన్నారు, గన్లు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారని చెప్పి. ఇలాంటి గన్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరినీ పేద బడుగు బలహీన వర్గాల్ని కాపాడే దిశగా పోలీస్ యంత్రాంగాన్ని వాడాలి, కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ స్ట్రేల్ని అడ్డగించాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ప్రజలకు మసిపూసి మాడగడాలి, ఇంకోటి ఏదో దిశగా తీసుకోవడం అనేది పద్ధతి కాదని చెప్తున్నాం. కేసీఆర్ గారిని ఈరోజు మీరు బడుగు బలహీన వర్గాలను కాపాడుకోవడానికి మీ పోలీస్ యంత్రాంగాలను ఉపయోగించుకోండి. మా బాపు కేసీఆర్ ని కాపాడడానికి 70 లక్షల మెంబర్షిప్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్టేట్ అందరూ ఉన్నాం, మేము కాపాడుకుంటామయ్యా. మీ పోలీస్ యంత్రాంగాన్ని ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజల్ని కాపాడడానికి పంపించడానికి మేము ఇలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకోటండి, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారని మీరు ఒక నోటీస్ చూస్తాం. ఇప్పుడు మనం గతంలో
ఎక్కడ కూడా ఎవరు కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, సంతోష్ రావు కానీ ఎవరు భయపడలేదు. మీరు అర్ధరాత్రి అపరాత్రి నోటీసులు ఇచ్చినా కూడా పొద్దున 10 గంటలకు రమ్మంటే 10 గంటలకు వచ్చారు, 3 గంటలకు రమ్మంటే 3 గంటలకు వచ్చారు, ఎక్కడ ఇబ్బంది చేయలేదు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రోజా గారు, మనం నోటీస్ ఇచ్చేదే 60 ఏళ్లకు పైపడ్డ వాళ్ళకు వెళ్ళి నోటీసులు ఇవ్వడం ఏంటి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము విచారిస్తాం ఉంది. అరే మనం ఇంటికి వచ్చి విచారిస్తున్నాం అనే సబ్జెక్ట్ ఎందుకు తీసుకుంటా ఉన్నాం? 60 ఏళ్లకు పైబడిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుందనే మనం చెప్తాం. ఈ రోజు ఎర్రవెల్లిలో ఆయన నివాసంలో ఆయన నియోజకవర్గం రిక్వెస్ట్ చేశారు, లేఖ రాశారు, సెట్ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు, అయిపోయింది కదా అది మొత్తం అయిపోయింది. అంటే ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో రోజు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకోటో తీసుకుంటాం, రేపు ఒక మంచి పొజిషన్కి వస్తాం, ఆర్థికంగా ఎదుగుతాం, ఇంకో ఇంటికి పోతాం, ఇంకొకటి పెద్ద డూప్లెక్స్ తీసుకుంటాం, ఇంకోటి తీసుకుంటాం, మూడు. మరి అక్కడికి వెళ్తే లేదు నువ్వు అప్పుడు అక్కడనే ఉన్నావు, అక్కడికి వచ్చే మళ్ళీ చెప్పాలంటే అప్పుడు కిరాయి ఉంటాం కావచ్చు, వాళ్ళని ఖాళీ చేసిపోయి మళ్ళీ విచారణ చేస్తారండి వీళ్ళు. ఆ పరిస్థితి ఎలా వస్తుందండి? ఎక్కడైతే ఉంటామో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అనే దగ్గరికి వస్తారు తప్ప, కానీ మీరు లేదు నువ్వు అప్పుడు అక్కడనే ఉన్నావు, అక్కడికే రావాలంటే అలాంటి పరిస్థితి, అది ఇల్లు కూల్చి ఉంటారు కావచ్చు, ఎక్కడికైతే రోడ్డు మీద కూర్చోబెట్టి విచారణ చేస్తారండి. అంటే ఇలాంటివి కొన్ని సందర్భంలో పరిగణలోకి తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని మానవీయ కోణం అంటారు, లేకపోతే ఇంకో కోణం అంటారు, పరిగణలోకి తీసుకొని విచారించాలి. కేవలం కేసీఆర్ గారిని పిలిపించాలి, వీటికి పిలిపిస్తా చేస్తాం అంటే ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదా? అంటే గజ్వేలికి వెళ్ళి పోలీస్ యంత్రాంగం అక్కడికి వెళ్ళి విచారించి ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉందా? అంత బలహీనంగా ఉందా ఈ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అని ప్రజలు అడుగుతా ఉన్నారు. అలాంటి పరిస్థితి. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సో లక్ష్మణ్ గారు, సో ఎలా అనలైజ్ చేస్తారు ఇటు ఏపీ పాలిటిక్స్ కావచ్చు, ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటివి కావచ్చు? అక్కడ చూస్తేనేమో దాడులు, అరెస్టులు, ఇక్కడ చూస్తేనేమో నోటీసులు, విచారణలు, వీటితో మొత్తం అంతా కొన్ని నెలలుగా అనుకోవచ్చు మనం ఇదే మాట్లాడుకుంటూ వస్తున్నాము. సో ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రజలని తప్పుదారి పట్టించుకుంటూ వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తెల్లవారికి తీసుకోవడమా వీళ్ళ బాధ్యత, లేకపోతే ప్రజల క్షేమం కోరటమా వీళ్ళ బాధ్యత? అలాగే కక్ష సాధింపు ధోరణి పెట్టుకొని లేనిపోని కేసులు పెట్టుకోవడమా వీళ్ళ బాధ్యత? సీన్లు క్రియేట్ చేయడమా వీళ్ళ బాధ్యత? కాదు కదా. ఎందుకు ఇంత దిగజారిపోయే రాజకీయాలు ఇవ్వాలంటే, రాజకీయాల్లోకి రాజకీయ పరిణత ఉన్న వాళ్ళు లేకపోతే సేవ చేయాలనే వాళ్ళు రావటం లేదు. మొత్తం వ్యాపారవేత్తలు, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఒకప్పుడు చూశాను నేను చిన్నప్పుడు, లెఫ్టిస్టులు ఎమ్మెల్యేలు అయితే ఎలా ఉండేవారు, ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ లెఫ్టిస్టులు అప్పుడులాగా ఇప్పుడు లేరు అనుకోండి, కాకపోతే అప్పుడు ఎలా ఉండేవారు ఎమ్మెల్యేలు అనేవారు, ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఎలా పనిచేశారో చూసాం. ఇవాళ ఏంటి ఇది అసలు? ఏమన్నా ప్రజలకు సంబంధం లేని విషయాలని, ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టాను, నన్ను తిట్టాడు కాబట్టి నేను కేసు పెడతాను, అధికారంలో ఉన్నా కాబట్టి కేసు పెట్టి లోపలేస్తా. ఇదేంటి ఇది దీనివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగం? ఏమీ లేదు. ప్రతిపక్ష పార్టీలు పోషించడం లేదు. అధికార పార్టీ అభివృద్ధి చేసి చూపించి దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు చేయరు. డైవర్ట్ పాలిటిక్స్ నేర్చుకున్నారు. ఏదో ఒక ఇష్యూ ఉందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిపోయారు, ఆ విషయం పక్కకు వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ వచ్చాయి. సిట్ అంట, టెలిఫోన్ ట్యాపింగ్ అంట, ఇవన్నీ అసలు ఆయన ఎందుకు పోయారు? ఈ టైంలో పోవచ్చా? ఇండిపెండెన్స్ డే కూడా లేకుండా వెళ్ళిపోయాడేంటి? ఇవన్నీ ప్రజలు చర్చించుకునే అంశాలు కదా. మరి రిపబ్లిక్ డే వదిలేసి వెళ్ళిపోతారా? చాలా ఉన్నాయి. మహాత్మా గాంధీ వర్ధంతి లేరు. సో ఇవన్నీ ఏంటంటే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అవన్నీ వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాటిని నమ్ముతుంది, పాటిస్తుంది. ఇవన్నీ వదిలిపోయి ఏమైపోయింది? సిట్ విచారణ 2 సంవత్సరాలు అయింది. సిట్ విచారణ రెండేళ్లుగా కొనసాగుతున్నప్పటికి కూడాను ఏదో సింగరేణి బొగ్గు కుంభకోణం ఒకటి బయటకు తీసుకురాగానే ఆ సాయంత్రానికి సిట్ నోటీసులు ఇవ్వడం, తేల్చింది ఏమి లేదు, తేల్చబోయేది కూడా ఏముండదు. ఇప్పుడు ఇది టెలికమ్యూనికేషన్ సిస్టము సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము నడుస్తుంది.
ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ దాని మీద సిట్ వేసుకొని దర్యాప్తు చేసుకుంటారా? సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారా మొదటనే? కరెక్ట్. ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎందుకు వీలు చేస్తున్నారు అంటే ఇదిగో ఇలా నాటకాలు ఆడడానికి పిలిపించారు, అది చేశారు, ఇది చేశారు. చూడబోతుడు ముఖ్యమంత్రి మాజీ 10 సంవత్సరాల ఉద్యమ నాయకుడు ఆయనే తీసుకొచ్చారంట ఆయనే పిలిచారంట పోలీసులు అని చెప్పి జనం గొప్పగా చెప్పుకోవాలని ఈ గవర్నమెంట్ గురించి. అంత తప్పు ఏమైనా ఉందా? ఏం తెలుస్తుంది ఎక్కడ? ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క ఫోను ట్యాపులు చేశారో అధికారులు, వాళ్ళు పలానాయన చెబితే అంటే ముఖ్యమంత్రో మంత్రో ఆయన చెబితేనే మేము చేశాము అని చెప్పారా ఎవరన్నా ఇప్పటి వరకు? చెప్పింటే వాళ్ళ మీద వెంటనే విచారణ చేయాలా వస్తుంది. అదే అంటున్నారు కదా లింగమేధవ్ గారు, అధికారులను విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే వీళ్ళందరినీ విచారిస్తున్నారని చెప్తున్నారు కదా. చెప్తున్నారు తప్ప ఎక్కడ నీకు వాళ్ళు చెప్పారు అధికారులు? కేసీఆర్ గారు చెప్తే నేను ట్యాప్ చేశానండి, కేటీఆర్ చెప్తే ట్యాప్ చేశానండి, హరీష్ రావు చెప్తే ట్యాప్ చేశానండి అని చెప్పారా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నేననేది వాళ్ళు ట్యాప్ చేయడం సమర్థించడం లేదు, 100% తప్పు, చేయకూడదు. వ్యక్తిగతమైనటువంటి ఫోన్లు ట్యాప్ చేయకుండానే కూడదు. కరెక్ట్. చేశారు అని వస్తున్నాయి. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది. అసలు దేనికి ట్యాప్ చేస్తారు? సమాజ విద్రోహులను పట్టుకోవడానికో, నక్సలైట్లను పట్టుకోవడానికో, టెర్రరిస్టులను పట్టుకోవడానికో, లేకపోతే ఒక తీవ్రమైన దొంగతనాలు దోపిడీలు చేసి పారిపోతుంటే పట్టుకోవడానికో, ఇవన్నీ కూడా అది కూడా కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తెప్పించుకొని చెయ్యాలి యాజ్ పర్ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం. అలా కాకుండా ఏమైపోయింది, ఏదో సాఫ్ట్వేర్ ఇతర దేశాల నుంచి, మలేషియా సింగపూర్ నుంచి తెచ్చుకొని అవి సపరేట్గా ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకొని నెట్లో ట్యాప్ చేస్తున్నారు. ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది, లేదు బీజేపీ రాష్ట్ర ఫలితాలు ఉన్నాయి, ట్యాపింగ్ చేయడం లేదమ్మా. చెప్పమండి చూద్దాం. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎన్డీఏ కూటమి నడుస్తుంది, అక్కడ ట్యాపింగ్ చేయడం లేదా? లక్ష్మణ్ గారు, ఏపీ రాజకీయాలను ఎలా చూస్తారు అంటే అక్కడ కూడా దురదృష్టవశాత్తు ప్రజల సమస్యలు పక్కకు పోయి అక్కడంతా పార్టీ సొసైటీగా సమాజం మారిపోయింది, మొత్తం అంతా చీలిపోయింది, కులాల వారీగా పార్టీల వారీగా అందరూ చీలిపోయారు. రైట్, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్, ఇలా జగన్ అధికారంలో ఉన్న, టీడీపీ అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా అదే పరిస్థితి ఏపీలో కొనసాగుతోంది అనేది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఆయన నేను ఆ జిల్లానే కాబట్టి ఆయన కూడా నాకేమైంది, నాకు పరం కాదు, ఆయన మూర్ఖతో నడిపాడు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని, తెలివి తక్కువ పనులన్నీ చేశాడు, అయిపోయింది. మీరు వచ్చారు, ఎన్డీఏ కూటమి వచ్చింది, మీరెందుకు చేయాలి ఆ పని? తెలివి తక్కువ పనులన్నీ మీరు పద్ధతి ప్రకారం పరిపాలన చేసుకొని వాళ్ళు చూడండి, మీరు ఇల్లు తగలబెట్టారు 2 నాయకులకి. ఇలా శాంతి భద్రతల విషయంలో ఇలా ఎవరికి పడితే వాళ్ళ చేతుల్లోకి శాంతి భద్రతలు తీసుకుంటే పెట్టుబడులు వస్తాయి కోట్లు అంటున్నారే, ఎలా వస్తాయమ్మా? ఇట్లా శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో అంటే వస్తాయా? కరెక్ట్. ఎలా వస్తాయి? భయపడతారు కదా. మరి ఆ మాత్రం తెలివి లేదా అంటే మీ కార్యకర్తలు ఆ మాత్రం కంట్రోల్ పెట్టుకోలేకపోయారా? అతను తిట్టాడు, తిట్టు తిడతారు అనుకో, ఆ తిట్టు చంద్రబాబు నాయుడు తిట్టడం అంటే చాలా ఘోరం అని నేను ఎవరు అంగీకరించారు, తప్పని ఆ భాష వాడాడు. ఆ భాష వాడడాన్ని ఇప్పుడు మన పల్లెల్లో ఏమంటారంటే, వాడు వచ్చి మా ఇంటికి వచ్చి తిట్టాడు అంటే వీడు పోయి వాడిని కొట్టాడు అనుకో, ఊరు ఒకటైతారు. వాడు తిడితే నువ్వు తిట్టాలి కానీ నువ్వు పోయి కొట్టావేమరా, కొట్టకూడదు అట్లా అంటాడు. వాడు తిడితే మీరు పోయి ఇల్లు కట్టేస్తారా, ఇంటి మీద దాడి చేసిస్తారా? అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీన్ని అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఎట్లా తీసుకుంటారు మీరు? అరే మీరు అభివృద్ధి కోరుకు మా ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, ఎన్ని మీకు నిధులు కావాలో ఇస్తున్నది, అన్ని శాంక్షన్లు చేస్తున్నారు, ప్రాజెక్టులు ఇస్తున్నారు, చక్కగా ప్రశాంతంగా కూర్చొని అభివృద్ధి చేసుకోక వాడు తిట్టాడు ఈడో తిట్టాడు అని దాని మీద కేసులు పెట్టి వీడిని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఏమవుతారమ్మా?
అంటే రెడ్ బుక్ లో కేసులు నిలబడే కేసులా? రెడ్ బుక్ లో రాసుకున్నారు కదా సార్, రాజ్యాంగం బుక్ పక్కన పెట్టేసి ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటున్నారు కదా. అదే తప్పు. ఆ పదం వాడడమే ముందు తప్పు. రెడ్ బుక్ అనే పదం వాడడమే తప్పు. అవసరం ఏముంది? చట్టం తన పని చేయకపోతారు. ఎవడో తప్పు చేసాడు అనుకోండి, పోలీసులు ఉంటారు, వ్యవస్థ ఉంటారు, కేసులో పెడతారు, లోపలేస్తారు. నువ్వు చెప్పడం ఎందుకు? ఊరుకుంటారా? ఇప్పుడు తగలబెట్టారు తెలుగుదేశం వాళ్ళు, చచ్చినట్టు కేసు బుక్ చేశారు కదా తెలుగుదేశం మీద. కరెక్ట్. కోర్టు ఊరుకుంటారు. చేయకపోతే చేశారు. ఇవాళ ఆర్డర్స్ కూడా చేశారు 11 మందిని తెలుగుదేశం వాళ్ళని. మరి 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 నువ్వు చెప్పాలా? వ్యవస్థ అంటే కేసీఆర్ కోర్టు ఉంటుంది. 9 జరిగితే కనుక ఆ మాత్రం తెలీదా? రైట్ సార్. ఒక చిన్న విషయం చెప్పండి నరేందర్ గారు. అంబటి రాంబాబు గారేమో ఏ ఒక్క కర్ర గాని ఏదన్నా రాడ్ గాని తీసుకుని వెళ్ళిన దాఖలాలు లేవు. వెళ్ళి ఆయన ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేసేప్పుడు 2 రోజులు అయింది, అందరికీ తెలుసు. ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన వాళ్ళు 11 మంది, 40 మంది దాడి చేస్తే 11 మంది పేర్లు పెట్టారు. 11 మందిని గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మరి రాంబాబు గారిని ఎందుకు ఉంచారు? దీనికి సమాధానం చెప్పగలరు లక్ష్మణ్ గారు? వాళ్ళు కర్రలతో వాటితో వచ్చి దాడి చేసిన వాళ్ళు 40 మంది పేర్లు రాసి 11 మందిని అరెస్ట్ చేసి 11 మందిని 1 అవర్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. రాంబాబు గారు ఏం తప్పు చేశారు? క్వశ్చన్ చేశారు. ఓకే, తిట్లు వీళ్ళు తిట్టారు, పోనీ ఆయన తిట్టాడు అన్నారు కదా మీరు. ఓకే, మరి దానికి ఆయనకి 2 days నుంచి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకా స్టేషన్లో పెట్టి ఎందుకు తిప్పుతున్నారు? ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? మాట్లాడాలంటే మనం చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు లేదు కదండి, రిలీజ్ చేయలేదు కదా. లక్ష్మణ్ గారు మాట్లాడండి. చేయాలి, రిలీజ్ చేస్తేనే అది న్యాయం, పద్ధతి. నరేంద్ర గారు ఒక నిమిషం. అంతే తిట్టు ఓకే, కానీ కొట్టడం తప్పన్నా. కొట్టారు కదా, దాడి చేశారు కదా, కారు పగలు కొట్టారు కదా, అది తప్పు. కరెక్ట్, అది తప్పు. తప్పు. అధికార పార్టీ ఎప్పుడు కూడా శాంతి భద్రతలు చేతులకు తీసుకోకూడదని నేను చెప్తున్నా. రైట్. విజయ్ భాస్కర్ గారు చేశారు. విజయ్ భాస్కర్ గారు శాంతి భద్రతలో భంగం కలిగిస్తున్నాడు. పదే శాంతి భద్రతలో భంగం కలిగిస్తూ రెచ్చగొట్టే వైషమ్యాలు పెంచే విధంగా, స్పర్ధలు పెంచే విధంగా, రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి శాంతి భద్రతలు లోపించే విధంగా శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్న ఆయన్ని అధికారులు ఎంతకాలంగా శ్రమిస్తూ వచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషించేదనేది కాదు ఇక్కడ పాయింట్. వాటిని మేము పరిగణలో తీసుకోవాలా. అధికారులు అతను పదే ఈ 19 మాసాలుగా 100 స్టేట్మెంట్స్ పోతే సత్తెనపల్లి దగ్గర కర్ర పట్టుకొని పోలీసులతో కూడా దృష్టిగా వ్యవహరించాడు సత్తెనపల్లి జగన్ టూర్ లో. అదే విధంగా అంబటి రాంబాబుకు మొదటి నుంచి నొటేరియస్ క్యారెక్టర్ అని చెప్పి ముద్రపడిన వ్యక్తి అంబటి రాంబాబు ఎప్పుడు కూడా బూతు పదాలు మాట్లాడడంలో మేటి. అదే విధంగా నరేంద్ర గారు క్వశ్చన్ అడిగారు. 11 మందికి బెయిల్ ఇచ్చి పంపారు, అంబటి రాంబాబుకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు కొట్టమన్నాడు చంద్రబాబు నాయుడు? విజయ్ భాస్కర్ గారు అసలు వాళ్ళు నేర్పిన విద్య అయినా మేము వాటిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు దుష్పరిపాలన చట్టబద్ధ పరిపాలన అందించాలని చెప్పి రూల్ ఆఫ్ లా అమలు చేయాలని ఆ జంగిల్లా స్థానంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉంటే విజయ్ భాస్కర్ గారు ప్రసంగించకండి దయచేసి వినండి. విజయ్ గారు మార్చడానికి సిద్ధమయ్యి వీధి పోరాటాలకు సిద్ధమైన విజయ్ గారు మీరు చాలా అనర్గళంగా అసూగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం తీసుకోండి. వినాలి, మీరు దయచేసి వినాలి. ఎవరు బూతులు మాట్లాడింది, బూతులు మంత్రులుగా చరిత్రకి ఎక్కిన వాళ్ళు నరేంద్ర గారు మాట్లాడండి. ఒక నిమిషం విజయ్ భాస్కర్ గారు. కేసుల కోసం సగం సమయం కేసుల కోసం స్కీములు దోపిడీలకి. విజయ్ భాస్కర్ గారు మీకు మా మాట వినిపిస్తున్నాయా? దోపిడీలకి విజయ్ భాస్కర్ గారు మమ్మల్ని మ్యూట్ లో పెట్టుకున్నారా? 35 విగ్రహాలు అక్కడ తిరుపతిలో, దిగువ తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ చౌర్యం.
ఓకే, ఓకే. విజయ్ భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారు, తస్కరించిన చరిత్ర ఎంత? విజయ్ గారు, నక్షత్ర తాబేళ్లు విజయ్ గారు, వాళ్ళ మాకు నీతులు చెప్పేది ఆ వైసీపీ వాళ్ళు. విజయ్ గారు, వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు, వాళ్ళకి పరిపాలన చేత కాదు, వాళ్ళకి తెలిసిందల్లా దోపిడి, కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, రైట్ రైట్ రైట్. అక్రమ కేసులు. ఎస్ నరేంద్ర గారు, నరేంద్ర గారు మాట్లాడండి ఒక్క నిమిషం. విజయ్ గారు, విజయ్ గారు, బైపాస్ సర్జరీ చేసుకున్న పేషెంట్. ఓ మై గాడ్. విజయ్ గారు, ఆయన గుండెల మీద ఐపీఎస్ సునీల్ కుమార్. ఓకే ఓకే విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. ఆయన ఎంత నిర్బంధించి ట్రైనింగ్ ఆయన హింసించిన చరిత్ర ఉన్నటువంటి వీళ్ళు. విజయ్ గారు, పీసీఆర్ విజయ్ గారిది మ్యూట్ చేయండి ఒకసారి. రైట్ నరేంద్ర గారు చెప్పండి. ఏమండి మీరు ఇంత ఒకటి చెప్పన రోజా గారు, ఒక మనిషి ఇంత అనర్గళమైన అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క వయసు మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు డిబేట్ తో తెలుగుదేశం ఒక క్యారెక్టర్ ఇది. ఇంతకన్నా నేను చెప్పక్కర్లా. రైట్. ఈ పద్ధతి మారాలి అని అంటే లక్ష్మణ్ గారు, ఎస్ ఎస్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఆయన బూతుల గురించే మాట్లాడుతున్నారండి. బూతులు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారా కాదని నేను అడుగుతున్నా. ఓకే, స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వయసులో ఉన్న జగన్ గారు ఏ రోజు ఆయన బూతులో తిట్టలేదు. వయసు మళ్ళీ పోయినా అట్లా మాట్లాడుతున్నారు, ఈయన కూడా అట్లా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళతో మాకు ఎందుకండి, ఈ ఒక్క క్యారెక్టర్ మీరు చెప్పేసేయచ్చు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ అండి, సతీష్ గారు, లింగం యాదవ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.